అందరికీ నమస్కారం. కిడ్నీ సమస్యలకి మన కళ్ళ ముందు కనిపించే ఆకుకూర అనమాట. అందరికీ ఏ ప్రాంతంలో అయినా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వారంకో 10 రోజులకో చక్కగా తినచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వండుకోవడం చాలా ఈజీ. తోటకూర కన్నా చాలా ఈజీ అనమాట. అంత వండుకోవడం చాలా ఈజీ, తినడం రుచి కూడా చాలా బాగుంటుంది. కిడ్నీ సమస్యల నుంచి బయటపడిపోతాం. అంత మంచి మొక్క అనమాట అండి. మామూలుగా మందులుగా చాలా రకాలు వాడతాం, వేరే విషయం. ఇప్పుడు మీకు కూర తింటే కిడ్నీ సమస్యలకి ఎలా పనిచేస్తే చెప్తాను. ఆ కూర పేరు ఏంటంటే ఎలక చెవి కూర అని పిలుస్తారు. మామూలుగా ఎలక చెవి ఆకు అంటారు, ఇక్కడ ఎలక చెవి కూర అంటారు. సంస్కృతంలో మూషికాపర్ణి అంటారు. మూషికాపర్ణి అంటే మూషికం అంటే ఎలక కదా, అందుకు ఎలక చెవిలా ఉంటుంది. ఎలక చెవి కూర అన్నమాట. అందుకు మూషికాపర్ణి అని పిలుస్తుంది అండి. ఆకు పర్ణి అంటే ఆకు, మూషికం అంటే ఎలక చెవిలా ఉంటుందని ఇలా ఉంటుంది. అయితే ఎలక చెవి కూర ఈ ఆకులు చక్కగా మనం కాండం లేకుండా ఆకు కోసుకోవాలి. ఇది మీరు కుండీలు వేసినా విపరీతంగా వచ్చేస్తానమాట, వండుకోవచ్చు. ఈ ఆకు 100 గ్రాముల ఆకులు, 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, 4 చెంచాలు నూనె వేసుకొని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ఎలక చెవి కూర వేసేసుకుని అది బాగా మగ్గిపోయాక ఆకు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా ఉడికాక కారం అన్నీ సరిపడా వేసుకొని బాగా కూర తోటకూరలాగా మగ్గిపోద్ది అనమాట. మగ్గిపోయాక కొంచెం పాలు వేయాలి. ఒక 50 ml పాలు వేసి వేస్తే బాగా చాలా రుచిగా ఉంటుంది. జీర్ణం బాగా అవుతుంది. గ్యాస్ట్రిక్ లాంటివి కూడా పోతాయి. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం లేకపోయినా తినచ్చు, తింటే ఇంకా రాకుండా ఉంటాయి. యూరిన్ అది ఫ్రీ అయిపోద్ది అనమాట. కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది. అలాగే మధుమేహం వల్ల, డయాబెటిక్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కూడా షుగర్ ఎలా ఉంటుందంటే మనం షుగర్ అని చెప్పు రీడింగ్ చూసుకుని మురిసిపోతుంటాం. నాకు తగ్గిపోయిందని అది మందులు తగ్గించుకొని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో షుగరు తగ్గదు, షుగరు బ్యాలెన్స్ చేస్తుంది. ఓన్లీ బ్యాలెన్సింగే, బ్లడ్లో బ్యాలెన్స్ చేస్తుంది. కానీ ఆ డ్యామేజ్ని అది షుగర్ వల్ల ఏమవుతుంది, తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. అంటే షుగర్ పేషెంట్స్కి అతి సన్నని నరాలు ఎక్కడైతే ఉన్నాయో రక్తనాళాలు అవి తినేస్తామట తీపి. అందుకని కిడ్నీలోని, కన్ను, అరికాళ్ళు లో నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట. అయిపోవడం వల్ల అరికాలు మంటలే వచ్చేస్తుంది, తిమ్మిళ్ళు వచ్చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు ఇంకా సన్న నరాలు పోయి. అలా కిడ్నీలో కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అంటే కిడ్నీ డయాబెటిక్ వల్ల కిడ్నీలో ఉండే ఫంక్షన్కి పోయి కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. అయిపోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. మళ్ళీ దానికి ఏం చేస్తారు, ఇక కిడ్నీ బాగానే మందులు, ఆ క్రియేటినిన్స్ తగ్గడానికి మందులు కాకపోతే డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అలాగే ఏదైతే మధుమేహం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయో, లేదా అవ్వబోతున్నాయో, లేదా మధుమేహం పేషెంట్స్ ఉన్నారో ఆ కిడ్నీలు పాడవకుండా ఉండడానికి, లేదా ఆల్రెడీ మధుమేహం వల్ల కిడ్నీలు పాడైన వాళ్ళకి ఈ కూర తింటే వారంకోసారి తినచ్చు. కూర ఏం చెడు చేయదు, వారంకోసారి చక్కగా తినచ్చు. బోల్డ్ దొరుకుతుంది ఫ్రీగానే. తింటే ఆ కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ బాగుంటుంది అన్నమాట. ఆ కిడ్నీలో ఆ నర్వస్ సిస్టమ్ మళ్ళీ తయారయ్యి ఆ కిడ్నీ ఫంక్షను మళ్ళీ కొంత బాగుపడుతుంది. మనం డయాలసిస్ దాకా వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట. కిడ్నీ ఫంక్షన్ బాగుంటే యూరిన్ సాఫీగా అయిపోద్ది. ఎప్పుడైతే యూరిన్ సాఫీగా అయిపోతుందో ఇక ఇబ్బందులు ఉండవన్నమాట. అలా మనం ఆ కిడ్నీ సమస్య బయటపడవచ్చు. మామూలుగా కూడా పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చు. తినడం వల్ల మనకి ఎప్పటికీ యూరిన్ ప్రాబ్లమ్స్ రావాలండి. ఎప్పుడు నీరుడు సాఫీగా అయిపోతుంటుంది అనమాట. కిడ్నీ పనితనం బాగుంటుంది అనమాట. అలా కూడా తినచ్చు. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు.
స్కాన్ పెట్టుకోతే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది ఇంక ఇది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోట్తో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ ఏంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి, సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.